ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఉదయకాల సమయంలో తండ్రి మా అందరితో మాట్లాడండి ప్రవ్వా. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మమ్మల్ని దర్శించుము. మాకు నీ మాటలు వినబుద్ధి పుట్టించుము. నీ స్వరాన్ని విని ఆ ప్రకారం జీవించే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. Job chapter 22 verse 21. Acquaint now thyself with him and be at peace, thereby good shall come unto thee. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో వాళ్ళు సమాధానంతో ఉంటారు, అంతేకాకుండా వాళ్ళకి మేలు కలుగుతుంది అని దేవుడు వాక్యం సెలవిస్తోంది. మరి ఈరోజు మీ జీవితాల్లో సమాధానం ఉందా? మీ జీవితాల్లో సమాధానం ఉంటే ఖచ్చితంగా మీరు దేవుడితో సహవాసం చేస్తున్న వాళ్ళు అని పక్కా చేసుకోవాల్సిందే మనం. ఒకవేళ ఈరోజు మీ జీవితంలో సమాధానం లేదు, అశాంతితో, గందరగోళంతో, నెమ్మది లేనటువంటి పరిస్థితులతో నింపబడి ఉన్నట్లయితే మనం దేవుడితో సహవాసం చేయట్లేదు అనేది బాగా క్లియర్గా అర్థమవుతుంది. బైబిల్లో ఎంతోమంది భక్తులు దేవుడితో సహవాసం చేశారండి. మరి హానోకుని చూసినట్లయితే దేవుడితో కూడా నడిచాను అని చూస్తున్నాం. అంటే మరి హానోక్కి పెళ్ళి కాలేదా, పిల్లలు లేరా అంటే అన్నీ ఉన్నాయండి. పెళ్ళి జరిగింది, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడితో సహవాసం చేయడము ఆయన ఎప్పుడు కూడా కొనసాగిస్తూనే వచ్చాడు. చాలాసార్లు మనందరం ఏం చేస్తుంటామంటే మరి ఏమీ లేనప్పుడు దేవుడితో సహవాసం కలిగి ఉంటాము. దేవుడు ఒక్కొక్కటిగా మనకి ఇవ్వడం స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా దేవుడిని విడిచిపెడుతూ ఉంటాం. అంతే కదా అండి. దేవుడికి ఇచ్చే సమయాన్ని మిగతా వాటికి ఇస్తూ ఉంటాం. అలాగా దేవుడితో మన సహవాసం అనేది తగ్గిపోయినప్పుడు మన జీవితంలో ఎన్ని ఉన్నా కూడానండి, దేవుడితో సహవాసం లేకపోతే మన జీవితంలో సమాధానం అనేది ఉండదు. పెళ్ళికి ముందు అందరం బాగుంటామండి, బాగా దేవుడితో సహవాసం చేస్తాము అంటాం. పెళ్ళైన తర్వాత చాలా కష్టమైపోయిందండి, మరి ఇండ్లు మేనేజ్ చేసుకోలేక, పిల్లల్ని మేనేజ్ చేసుకోలేక, భర్తలతో, భార్యలతో అని చెప్తూ ఉంటాం. నిజంగా సహజమే ఇవన్నీ కూడా. మరి హానోకు ఏ విధంగా సాధ్యమైంది? ఎందుకంటే హానోకు దేవుని ప్రేమించాడు. అలాగే దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడికి ఇవ్వటానికి సమయం ఉంటుందండి. సాకులు చెప్తాం కొన్నిసార్లు, ఎందుకు తెలుసా? మనకి ఇష్టం లేక. ఎన్నో ఆటంకాలు చెప్తాం, ఎందుకంటే మనకు చేయబుద్ధి కాక. అంతేకాని మరి వేరే కారణాలు మనం చూపించినంత మాత్రాన మన ప్రార్థనా జీవితంలో, అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో తగ్గిపోవడానికి అవేవి రీజన్స్ కాదు అని మాత్రం తెలుసుకోవాలి. మిగతా వాటన్నిటికీ సమయం ఇచ్చినటువంటి మనము దేవుడి విషయంలోకి వచ్చేసరికి ఎందుకు సమయం ఇవ్వలేకపోతున్నాము? ఎందుకు ఆయనతో సహవాసం చేయలేకపోతున్నాము? ఈరోజు గంటల తరబడి మొబైల్ స్క్రోలింగ్లో, తర్వాత షాపింగ్స్లో, వీటన్నిటికీ మన దగ్గర సమయం ఉంటుంది, కానీ దేవుడికి ఇవ్వటానికి సమయం లేదు. దేవుడితో కూర్చొని మాట్లాడడానికి సమయం లేదు. ఎన్ని రోజులు అయిపోయిందండి దేవుడితో మాట్లాడి? మీరు ఎన్ని రోజులు అయిపోయింది దేవుడితో సహవాసం ఆపేసి? ఒకవేళ ఈరోజు దేవుడితో మీకున్న సంబంధం అనేది లేకుండా పోయి ఉంటే దయచేసి తిరిగి దాన్ని రీబిల్డ్ చేసుకోండి. ఎందుకంటే దేవుడితో సహవాసం అనేది మన జీవితంలో ఉండాలి. మనము దేవుడితో కానీ సహవాసం చేయకపోతే ఎవరితో సహవాసం చేస్తాము? సాతానుతో సహవాసం చేస్తాం. సాతాను ఏం చేస్తాడు? మనల్ని మరి మనలో ఉన్న సమాధానాన్ని, మనలో ఉన్న శాంతిని దోచేసుకొని మనల్ని వదిలేస్తాడు. మన పరిస్థితి ఏ విధంగా అయిపోతుందంటే, ఆ రోజు దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తి జీవితంలో ఏ విధంగా యెరూషలేమును విడిచిపెట్టి యెరికో ప్రాంతంకి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో జరిగిందో, దోచుకోబడ్డాడు, కొట్టబడ్డాడు, మరి ప్రాణంతో విడవబడ్డాడు. మరి అతనుకున్న వస్త్రాలు సహితం కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఈరోజు సాతాను అంతే, మనలో ఉన్న సమస్తాన్ని దోచేసుకుంటాడు. మనం గిలగిలా కొట్టుకుంటే చూసి నవ్వుతూ ఆనందిస్తాడు. మరి దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును అని. కాబట్టి మన జీవితంలో మనం ఎంత మంచిగా ఉండాలని ఆశపడినా కూడా సాతానుతో స్నేహం చేస్తే మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడత అంతా కూడా మారిపోయి దేవుడి నామానికి అవమానకరంగా జీవించాల్సిన పరిస్థితులు వస్తాయి.
మరి దేవుడితో సహవాసం చేసినటువంటి ఎంతోమంది భక్తుల జీవితాల్లో చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఫలభరితంగా ఉన్నారండి. మరి మన ఆది పితరులు అయినటువంటి అవ్వ ఆదాముతో కూడా ప్రతిరోజు దేవుడు సాయంత్రం పూట వచ్చి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, వాళ్ళతో స్నేహం చేసేవాడు. మరి దేవుడు మనల్ని లోకంలో సృష్టించుకోవడానికి ఉన్న రీజన్ అది, మనం దేవుడి బిడ్డలుగా ఉండాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని. కానీ ఎప్పుడైతే సాతాను మాట విని తినొద్దన్న పండు వాళ్ళు దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా చేసి తిన్నారో, వాళ్ళ జీవితాల్లో దేవుడి సహవాసం అనేది కోల్పోయారు. దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, అయినా వాళ్ళు దేవుడి స్వరం వినడానికి భయపడుతూ ఉన్నారు. అంతేకాకుండా దేవుడు ముందరికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఏమైంది ఆదాము ఎక్కడున్నావు అంటే, అయ్యా నీ స్వరం విని నేను దాక్కునున్నాను, నాకు బట్టలు లేవని చెప్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళ యొక్క అవిధేయత వల్ల, దేవుడి యొక్క మాట వినకపోవడాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో ఈరోజు ఏమైపోయింది, దేవుడు ముందరికి రాలేనటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు. ఎప్పుడు మన జీవితంలో దేవుడితో సహవాసం చేయలేము అంటే, పాపం మన జీవితంలో ఉన్నప్పుడు మనం సహవాసం చేయలేము. అవ్వ ఆదాము ప్రతిరోజు దేవుడితో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసేవారు, ఎంతో హ్యాపీగా దేవుడితో గడిపేవారు. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోకి పాపం ఎంటర్ అయిందో అప్పుడు వాళ్ళు దేవుడిని చూసి భయపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళు భయపడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో దేవుడితో సహవాసం చేయటానికి ధైర్యం సరిపోలేదు. కాబట్టి ఈరోజు దేవుడితో మన సహవాసం లేదు అంటే మనలో ఉన్న పాపమే కారణం. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టినట్లయితే తిరిగి మనము పునర్నిర్మాణించబడతాం. దేవుడితో తిరిగి మన యొక్క స్నేహాన్ని, సహవాసాన్ని ప్రారంభించవచ్చు. హానోకు దేవుడితో కూడా నడిచాను అని దేవుడి వాక్యం చూస్తామండి బైబిల్లో. మరి ఎంత గొప్పగా దేవుడితో నడిచాడు అంటే, మరి తన జీవితంలో తిరిగి మళ్ళీ రాలేదు వెనక్కి. దేవుడితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యంలోకి అలాగే వెళ్ళిపోయాడు, మరణాన్ని కూడా రుచి చూడలేదు. కాబట్టి మన జీవితంలో దేవుడితో సహవాసం కలిగినప్పుడు మనం కూడా పరలోక రాజ్యంకి వెళ్ళిపోతాం ఆయనతో పాటు. ఈ లోకంలో మనం చేసే సహవాసము పరలోక రాజ్యం వరకు మనల్ని తీసుకెళ్తుంది. లేకపోతే సాతానుతో సహవాసం చేసినట్లయితే ఆరని మంటలు, నిత్య నరకాగ్ని ఎదురు చూస్తూ ఉంటుంది, నోరు తెరుచుకొని పాతాళం ఎప్పుడు కూడా. ఆ భయంకరమైనటువంటి స్థలంలోకి మనం వెళ్ళకూడదనేనండి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీతో నాతో సహవాసం చేయటానికే మరి దైవ కుమారుడుగా ఉన్నటువంటి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి మానవుడిగా, రిక్తుడిగా ఈ లోకంలో జన్మించాడు. మనలాగానే ఈ లోకంలో జీవించాడు. అలాగే మానవ శరీరముతో ఉండి కూడా పరిశుద్ధంగా ఎలాగ జీవించాలని మనకు నేర్పించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. అలాగే చూపించాడు ఆయన ఎలా మనం బ్రతకాలో. కాబట్టి దేవుడే మనకి ప్రతి విషయంలో మాదిరి. దేవుడు భూమి మీద ఉంటూ తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. పొద్దునంతా కూడా పరిచర్య చేస్తూ వచ్చాడు. రాత్రి నుంచి తెల్లవారే వరకు కూడా ఆయన ప్రార్థనలతో తండ్రితో సహవాసంలో ఉండేవాడు. దేవుడితో మనము సహవాసం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుడితో కానీ గడిపేటువంటి అనుభవం మనలో లేదు అంటే ఎక్కడో పాపం మనలో చేరి ఉంది అనేది మనం గ్రహించుకొని దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం సరి చేసుకుందామండి. మనం దేవుడితో సహవాసం కలిగి ఉంటేనే మన జీవితాలు సమాధానంగా ఉంటాయి, నెమ్మది కలిగి ఉంటాయి. అంతేకాకుండా మేలు కలిగి జీవిస్తాం అన్నమాట. అదే కానీ దేవుడితో సహవాసం లేకపోతే మన జీవితంలో గందరగోళమైన పరిస్థితులు, అశాంతితో నింపబడి ఉంటాము. ఎందుకంటే మన జీవితం పైన సాతాను ఏలుబడి చేస్తాడు కాబట్టి. మరి దేవుడితో సహవాసం చేసినటువంటి అబ్రహాం జీవితంని చూసినట్లయితే, అబ్రహాం నా స్నేహితుడు అంటాడండి దేవుడు. కాబట్టి అంత సన్నిహితుడుగా దేవుడితో సహవాసం చేశాడు అబ్రహాం. దేవుడు పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చేవాడు అబ్రహాంతో సహవాసం చేయడానికి. ఈరోజు దేవుడు నీతో నాతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆ రోజు హనోకు కోసం దేవుడు దిగి వచ్చాడు, ఆదాం కోసం దిగి వచ్చాడు, అబ్రహాం కోసం దిగి వచ్చాడు స్నేహం చేయడానికి. ఈరోజు నువ్వు నేను అలాంటి పరిస్థితులు దేవుడికి ఇస్తున్నామా? పరలోక రాజ్యాన్ని వదిలి వచ్చి మనతో పాటు ఉండడానికి. ఒకవేళ అలాంటి స్థానం మన హృదయాల్లో దేవుడికి మనం ఇవ్వకపోతే ఈరోజు సరి చేసుకుందాం. ప్రభా నన్ను సరిచేయి, నేను కూడా మా పితరుల వలె మీతో సహవాసం చేయాలి ప్రభా. హనోకు వలె పరలోక రాజ్యం వరకు నీతో నడిచి రావాలి, పరలోక రాజ్యంలో నిరంతరం నీతో పాటు ఉంది ఆనందించాలి, నాకు ఆ కృపనివ్వని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ఆదాము అవ్వల వలె నేను కూడా అనేక సార్లు తప్పు చేసి, తండ్రి నా జీవితంలో మీ సహవాసాన్ని కోల్పోయాను, తిరిగి నాకు ఆ సహవాసాన్ని ఇవ్వండి అని అడుగుదామా? అబ్రహాము వలె నా మంచి స్నేహితుడు అనిపించుకునేటువంటి స్థితిలోకి దేవుడితో సహవాసం చేద్దామా? మరి ఎవరైతే రోజు నుంచి నేను దేవుడితో సహవాసం చేయాలని ఆశపడుతున్నారో దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా.
అయ్యా మీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి. ఎక్కడ మాలో ఏ పాపాలు ఉండడం వల్ల మీతో సహవాసం చేయలేకపోతూ వస్తున్నామో, అలాగే ఎక్కడ ప్రభా మా జీవితంలో మీకు దూరమై ఉన్నామో ఆ పరిస్థితులన్నింటినీ కూడా మా జీవితాల నుంచి దూరం చేసి పరిశుద్ధంగా యథార్థంగా జీవించడానికి, అలాగే మీతో సహవాసం కలిగి నడుచుకోవడానికి ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.